గడిచిన ఒక 25, 26 సంవత్సరాల తెలుగు రాజకీయ చరిత్రను చూస్తే కనుక ఏమిటి చంద్రబాబు నాయుడు, ఏమిటి అతని వ్యూహం, ఏమిటి ఎక్కడి నుంచి అంటే ఈ తరహా రాజకీయాలను ఎక్కడి నుంచి నేర్చుకున్నారు ఆయన, ఏమిటి ఆయన సైకిల్? ఎక్కడి నుంచి ఆయన నేర్చుకున్నారు కానీ ఆయన చూసి చాలామంది నేర్చుకోవడానికి ప్రయత్నం చేశారు. కేసీఆర్ కూడా అదే విఫల ప్రయత్నం, ఆయనలాగా పూర్తిగా కాలేకపోయాడు పాపం కేసీఆర్. కేసీఆర్ కూడా కాంగ్రెస్లో ఆ రోజు కాంగ్రెస్ నుంచి చాలామందిని తీసుకోవడానికి ప్రయత్నం అది ఇది చేసి తనకెవరు ప్రత్యర్థులుగా ఉండాలనేది ఆయన పాపం సమర్థంగా నిర్వహించలేకపోయిన క్రీడ కేసీఆర్ కూడా. తన ప్రత్యర్థిగా ఎప్పుడు ఎవరు ఉండాలో, ఎప్పుడు ఒకళ్ళు బీజేపీ రైజ్ అవ్వాలో, ఎప్పుడు కాంగ్రెస్ రైజ్ అవ్వాలో చేద్దామని చేశారు కానీ అది విఫల యత్నం. అది చంద్రబాబు నుంచి నేర్చుకుంటే కావచ్చు. కొంచెం వివరించండి దీన్ని. ఏం చాలాసార్లు మనకు కనపడేది కదా. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ బాగా రైజ్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలను తీసుకున్నారు. 2018లో ఎన్నికలు అయిన తర్వాత కాంగ్రెస్ 88 సీట్లు వచ్చింది చాలక మళ్ళీ పోయి ఆ కాంగ్రెస్ వాళ్ళని తీసుకోవటం మొదలు పెడితే ఏమైంది, బీజేపీ పెరగటం మొదలైంది. జనాల్లో ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళకి ఓట్లేస్తే వీళ్ళు ఉంటల్లా పోతున్నారు టీఆర్ఎస్లోకి, కాబట్టి బీజేపీ ప్రతిపక్షం నికరంగా ఉంటుందని చెప్పి బీజేపీకి ఓట్లేస్తే 4 ఎంపీ సీట్లు వచ్చినాయి. ఒక్క ఎమ్మెల్యే సీట్లు వచ్చిన చోట 4 నెలల్లో 4 ఎంపీ సీట్లు వచ్చినాయి. దీంతో బీజేపీ పెరగటం మొదలైంది. దాన్ని తగ్గించాలి. ఇది స్టేజ్ మేనేజ్మెంట్ లాగా దాన్ని తగ్గించి దీన్ని పెంచేది ఇదంతా చేయాలని చూసి ఆఖరికి పాప ఆయనకు అది చేతగల, అది సమర్థంగా చేయలేకపోయారు. అంటే ఒరిజినాలిటీ కాదు కదా, అది ఒరిజినల్గా నేర్చుకుంది కాదు, ఇక్కడ చూసి ఆ స్కూల్లో నేర్చుకొచ్చింది. తర్వాత ఇక్కడ మరి ఆంధ్రప్రదేశ్లోకి వైసీపీ కూడా, జగన్ కూడా అదే చేశాడుగా, బీజేపీని స్టేజ్ మేనేజ్ చేయాలని. చంద్రబాబు తన 4 ఎంపీలని బీజేపీలోకి పంపిన కారణం ఏంటంటే వాళ్ళని లోపల నుంచి బీజేపీలో తన ప్రభావం తనకి ఇబ్బందులు లేకుండా కాపాడుకోవటం కోసం అని చెప్పి ఆ 4 ఎంపీలు వెళ్ళారు కదా, టీడీపీ ఎంపీలు. ఇది అనేది అప్పుడు అనుకున్నాం. మరి జగన్ ఏం తక్కువ తిన్నాడా, జగన్ కూడా ప్రయత్నం చేశాడు, అది కూడా కొంత చేతకాల. బీజేపీలో ఆయన మనుషులు ఉన్నారని కొంతమంది పేర్లు ఇప్పుడు నేను చెప్పను బాగోదు కానీ, ఇంకా బీజేపీలో ఆయన తరఫున మాట్లాడుతున్నారు, ఆయన కోసం చేస్తున్నారని చెప్పి వాళ్ళే ఆరోపణలు చేసుకొని ఇదంతా జరిగింది కదా. టీడీపీ పట్ల కొంతమంది ఎట్లున్నారో బీజేపీ పట్ల అదంతా స్టేజ్ మేనేజ్ చేయడం ఆయనకి చేతకాల. ఏంటంటే ఇది ఈ స్కూల్లో ఉన్న లక్షణమే అది అనేది ఒరిజినల్. అంటే వైసీపీ నేర్చుకోవడానికి ట్రై చేసింది బయట నుంచి, టీడీపీలోంచి వచ్చిన కేసీఆర్ గారికి అది కొంచెం కుదరలా. అంటే ఆ స్కూలుకు చంద్రబాబు ప్రిన్సిపలా, లేకపోతే కనుక ఆ పాఠ్యాంశ తయారీదారే తన? అంటే ఎన్టీఆర్ దగ్గర లేని లక్షణం కదా అది. ఎన్టీఆర్ పాపం అమాయకుడే కదా. అమాయకుడు అంటే ఇన్ సెన్స్ మేధావి కావచ్చు, ఆయన మేధావుల్లో కూడా బోళాతనం ఉంది కదా, అది అక్కడి నుంచి వచ్చింది కాదు. కాబట్టి బిగినింగ్ ఇక్కడే, మీ చంద్రబాబు దగ్గరే బిగినింగ్ ఇది. అందుకని ఇదంతా నడిచింది. దానిలో మీకు చెప్తా, ఇప్పుడు తెలంగాణలో మీకు నడ్జింగ్ ఎలా జరుగుతుంది అనే దగ్గర. ఆంధ్రజ్యోతిది మాదాపూర్లో అన్నా క్యాంటీన్ ప్రారంభం. ఎలక్షన్లో చంద్రబాబు గెలిచిన కొద్ది రోజులకి ఎంత మొన్నేగా 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చినాయి. ఆ 30 అది జూన్లో అనుకుంటున్నా నెల. ఆ తర్వాత కొద్ది రోజులకి ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త, మాదాపూర్లో అన్నా క్యాంటీన్ ప్రారంభం ఎంట్రీ. తర్వాత ఇంకోటి దాని కింద, తెలంగాణలోనూ అధికారంలోకి టీడీపీ, ఎన్టీఆర్ భవన్లో భువనేశ్వరి. ఈ తర్వాత మళ్ళీ ఈ మధ్య టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామని చెప్పారు. అది మూడోది వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలంగాణలో ఇది లేటెస్ట్. తెలంగాణలో టీడీపీ బలాన్ని చాటుదాం. ఎలా చాటి ఏం చేస్తారు, అండర్లైన్ చేశారు హెడ్డింగ్లో, అది చదువుతా. ఈ నేపథ్యంలో తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయటం ద్వారా బీఆర్ఎస్ స్థానాన్ని ఆక్రమించి మరోసారి పునర్వైభవాన్ని సాధించాలని, తను రైజ్ అవటం కాదు, బీఆర్ఎస్ స్థానాన్ని ఆక్రమించాలనేది ఇక్కడ ప్రయత్నం. కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా, తెలంగాణలో కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ని పక్కకి నెట్టేసి తానా స్థానంలో ఉండాలనేది ప్రయత్నం అని ఆ ఇక్కడ రెడ్డింగ్లో అండర్లైన్ చేసింది. అదే కొంచెం పెద్దగా చేసి చూపిస్తా, అది అండర్లైన్. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ని పూర్వపక్షం చేసి ఆ స్థానంలో, దానిలో భాగంగానే ఇప్పుడు చంద్రబాబు గారు మొన్న రేవంత్ రెడ్డి గారిని సమావేశం జరిగింది కదా ప్రజాభవన్లో. ఆ సమావేశం సందర్భంగా వచ్చినప్పుడు ఆయన ఇంట్లో కలిసిన వాళ్ళు ఎవరు, మాజీ టీడీపీ వాళ్ళు చాలామంది ఆయన కలిశారు. ముఖ్యంగా తుమ్మల నాగేశ్వరరావు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు కాంగ్రెస్ ఇప్పుడు ఆయన. అలాగే బీఆర్ఎస్లో ఉన్న ఇద్దరు ఆయన ఒక ఆయనేమో గాంధీ అరికపూడి గాంధీ, వీళ్ళిద్దరు కలిశారు. రాజేంద్ర నగర్, శేర్లింగంపల్లి ఎమ్మెల్యేలు ఆల్రెడీ కలిశారు పోయి. సో రీగ్రూపింగ్ ఆఫ్ తెలుగుదేశం, పాత తెలుగుదేశం అంతా మళ్ళీ తెలంగాణలో రీగ్రూపింగ్ అవుతుంది. ఈ రీగ్రూపింగ్ అయ్యి టీఆర్ఎస్ స్థానంలో అది వచ్చేయాలనేది. ఎందుకింత తాపత్రయం? టీఆర్ఎస్ అలా ఉంటే బీఆర్ఎస్ పోని, బీఆర్ఎస్ కాంగ్రెస్ టీడీపీ పోటీ పడచ్చుగా, 3 పోటీ పడి దానిలో బీజేపీ కూడా ఉంటుంది పోని. కలిస్తే బీజేపీ టీడీపీ ఇక్కడ కూడా కలిస్తే అది వేరు.
ఎందుకు అసలు టీఆర్ఎస్ లేకుండా పోవాలి, బీఆర్ఎస్ లేకుండా పోవాలి, ఎందుకు వైసీపీ లేకుండా పోవాలి, అవి పూర్వపక్షమే, ఎందుకు మీకు ప్రత్యర్థిగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ రైజ్ అయితే మీకు హ్యాపీ అని మనకు అనిపిస్తుంది. అలాగే రెండోది, ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పోయి మీరే కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం అయితే ఏం జరుగుద్ది, ఎందుకు ఇలా ప్రయత్నం చేస్తున్నారు, టీఆర్ఎస్ వైసీపీ పట్ల ఇంత వైముఖ్యత ఎందుకు? ఇది ప్రజల కోరిక కాదు కదా వైసీపీ పోవాలని. ఇప్పుడు మీరు ఇదంతా జరుగుతున్న దానిలో ప్రజల కోరిక అయితే ప్రజల కోరిక ఓడించేశారు. ప్రజల కోరిక వైసీపీని ఓడించారు, దారుణంగా ఓడించారు, ఓడించడం కూడా. ఎందుకంటే అంత దుర్మార్గంగా జరిగింది పరిపాలన, అంత అరాచకంగా చేశారు పరిపాలన. సంక్షేమం ఉంది, బ్రహ్మాండమైన సంక్షేమం ఉంది, దానిలో సందేహమే లేదు, అద్భుతమైన సంక్షేమం అది ఆంధ్రప్రదేశ్లో. దాంతోపాటు మిగతా బోనస్గా ఏమి ఇచ్చారు, ఒక అరాచకాన్ని ఇచ్చారు, దానికి శిక్షించారు జనాలు, బాగా శిక్షించారు, కరుగాల్చి వాత పెట్టారు. సరే అయింది. ఇప్పుడు ఆ 40% ఓట్లేసిన జనాలు అయితే ఇప్పుడు వైసీపీ పోవాలని అర్జెంటుగా అనుకోవట్లేదుగా. మిగతా జనాల్లో కూడా రేపు టీడీపీ ఫెయిల్ అయితే కొంతమంది మళ్ళీ వైసీపీకి మొగ్గి, అంటే అటు ఇటు జరుగుతుంటారు కదా జనాలు. టీడీపీ పరిపాలన చూసిన తర్వాత మళ్ళీ ఇటు పోయే అవకాశం, బాగలేకపోతే, బాగుంటే అది వేరే విషయం. ఓ ప్రత్యేక వాళ్ళంతా ఎవరు ఇప్పుడు వైసీపీ అర్జెంటుగా వెళ్ళిపోవాలనుకోవట్లేదుగా. 40% అయితే అసలు అనుకోవట్లేదుగా, జనాలు అనుకోవట్లా, చంద్రబాబు డిసైడ్ చేసుకుంటున్నాడు వైసీపీ వద్దు ఇక్కడ, బీఆర్ఎస్ వద్దు అక్కడ. ఎందుకు వద్దు అనేది ప్రశ్న. పైగా టీఆర్ఎస్కి సంబంధించినంతవరకు వైసీపీ అన్నీ ఎక్కువ. మరి టీఆర్ఎస్ ఎంత తేడాతో ఓడిపోయింది, 1.8%. ఆ 1.8%లో కూడా టీఆర్ఎస్ ఓడిపోగానే చాలామంది రిగ్రెట్స్ ఉన్నాయి ఇప్పటికీ. అరే మేమేదో ఈ లోకల్ ఎమ్మెల్యే వాడి బాధ భరించలేక టీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వీడిని ఓడిద్దాం అనుకుంటే పోయి కేసీఆర్ ఓడిపోయాడు అనేది అంత కామన్గా ఇప్పుడు పాపారావు అనేవాడు చెప్తుంది కాదు, ఇది పాపారావు అనేవాడు చెప్తుంది, జనాల్లో చాలా కామన్గా చాలామంది వాయిస్ చేస్తుంది. మన ఎంపీ ఎన్నికల్లో డిపాజిట్ పోయినాయి. ఎంపీ ఎన్నికల్లో అది మోడీ వర్సెస్ యాంటీ మోడీ సార్, అది మోడీ వర్సెస్ యాంటీ మోడీ. మోడీ కేంద్రంగా జరిగిన ఎన్నికల్లో ముందు టీఆర్ఎస్ సంగతి కాసేపు పక్కన పెట్టి ఈ మోడీని అనే దగ్గర కొంత జరిగింది. అయినా దానిలో ఆ చీలికలు ఏమైంది, ప్రో మోడీ 8 బీజేపీకి ఇచ్చినాయి, యాంటీ మోడీ 8 కాంగ్రెస్కి ఇచ్చినాయి, ఇక మిగిలింది ఏమో ఒక్క ఎంఐఎం. ఆ సందర్భంలో అదేదో పొట్టేళ్ల కుమ్ములాట్లో లాగా అయింది. ఇది ఇప్పుడు దీన్ని బీఆర్ఎస్ని జాతీయ పార్టీగా చూడలే ఎవరు. ఇప్పటికీ అంటున్నారు బీఆర్ఎస్ పేరు మార్చుకొని ఇక్కడ టీ తీసేశారని చెప్పి, కానీ ఇప్పటికీ జాతీయ పార్టీగా చూడాలి, మనం కూడా చూడలేకపోతున్నాం దాన్ని జాతీయ పార్టీగా. ఆయన ప్రయత్నం చేశాడు. బహుశా నేను అనుకుంటాం మొన్న ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోకుండా గెలిచి ఎంపీ ఎన్నికల్లో ఆయన మహారాష్ట్ర వెళ్ళగలిగితే అప్పుడు వచ్చేది ఆ జాతీయ పార్టీ ఇమేజ్. గెలిచినా ఓడిపోయినా కొంత పోటీ దీని మీద జాతి, అది రాకముందే అయిపోయింది కదా అది. ఇది జరిగింది. అందుకని ఏంటంటే మీకు ఇక్కడ కేసీఆర్ గారి పాలన చాలా బాగుంది అనేది ఆల్రెడీ రైట్ నౌ జనాలందరికీ వచ్చిన ఫీలింగు. మొన్నటిదాకా రేవంత్ రెడ్డి గారు గెలవాలని కోరుకుని టీడీపీ తాలూకు సింపతీస్ ఉన్న తెలంగాణలోని నాకు తెలిసిన మిత్రులు కూడా చాలామంది రేవంత్ రెడ్డి దారి తప్పాడండి, దారి తప్పటం కాదు అసలు ఎప్పటి నుంచో అదే అనేది నా ఉద్దేశం అనేది. నేను ఎందుకంటే మొదటి నుంచి టీఆర్ఎస్ఏ బెటర్ తెలంగాణకని, ఏంటి పెనంలోంచి పొయ్యిలో పడద్దు, టీఆర్ఎస్తో సమస్యలు ఉంటే ఉండొచ్చు అక్కడ, కుటుంబ పాలన ఉన్నదో లేకపోతే కుటుంబ పాలన కాకపోతే ఇంకోటి దాని లోపాలు సవలక్షం మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఓవరాల్గా జనం ఇక్కడ బాగున్నారు కాబట్టి హైదరాబాద్ పట్టం కట్టింది కదా, 16 సీట్లు ఇచ్చింది కదా. ఈ జనాలు ఎందుకు ఇచ్చారు 16 సీట్లు? మిగతా తెలంగాణలో కూడా ఓడిపోయింది, కానీ ఓవరాల్గా మిగతా తెలంగాణలో కూడా ఇప్పుడు జనాలు మళ్ళీ రైతాంగం కానీ, రైతుల ఆత్మహత్యలు చూడండి ఎలా జరుగుతున్నాయి తెలంగాణలో ఈరోజు, దారుణంగా ఉంది పరిస్థితి. అలాగే చేనేత కార్మికుల ఆత్మహత్యలు, నిరుద్యోగ యువకుల పరిస్థితి ఇప్పుడు ఈ హైదరాబాద్ ఉస్మానియా మళ్ళీ మండుతుంది. వాళ్ళంతా తిట్టిపోస్తున్నారు కదా మోసపోయామని. నిన్నగాక మొన్న కేసీఆర్ పోవాలి అని చెప్పి ఇక్కడ ఏదో హక్కులకి భంగం వాటిల్లుతుంది, మమ్మల్ని గౌరవించట్లేదు, ప్రజాస్వామ్య హక్కులు లేవు, కేసీఆర్ ఎవరిని కలవడేంటి, మాకు అపాయింట్మెంట్ ఇవ్వడేంటి అని కోపం పెంచుకోనో లేకపోతే కోపం కొద్దీనో ఈ తెలంగాణ అంతా అన్యాయం అయిపోతుంది, అప్పుల కింద కుదేలైపోతుంది, సర్వనాశనం అయిపోతుంది, అదవుతుంది ఇదవుతుంది అని చెప్పిన మన ప్రొఫెసర్ హరగోపాల్ గారు, లేకపోతే పాశం యాదగిరి గారు, లేకపోతే ఇంకా మన రఘు సరే తీన్మార్మాలను ఎటు పార్టీలోకి వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకా ఆయన గురించి ఇప్పుడు ఎవరేం మాట్లాడుకున్నా అనవసరం ఇంకా అది. ఇట్లా చాలామంది మన ఆకునూరి మురళి ఇట్లంతా ఏంటి అట్లా తిట్టిపోసారు. ఇప్పుడు వాళ్ళు డిఫెన్స్లో లేరు, వాళ్ళు కూడా డిఫెన్స్లోనే ఉన్నారు. నిన్న నాకు సరే మొన్న ఆకునూరిని మురళి గారిని రఘు ఎక్కడో ఆన్ ది వే పట్టుకొని ఇంటర్వ్యూ, అంటే కలిశారంటే ఎక్కడో అక్కడే ఇంటర్వ్యూ తీసుకున్నాను, ఒక ఇంటర్వ్యూ. దానిలో ఆకునూరి మురళి గారు ఈ ప్రభుత్వాన్ని సమర్థించలేక అటు ఇటు మాట్లాడలేక మొత్తానికి కేసీఆర్ని కాస్త తిట్టి ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత పాశం యాదగిరి అయితే మధ్యలో ఈ మధ్యకాలంలో ఒక నెల క్రితం అనుకుంటా ఆయన ఒక డయాస్ మీద కాంగ్రెస్ నాయకుల్ని తిట్టిపోసి, మీరు మళ్ళీ చంద్రబాబు వస్తాడు నాకు భయం అవుతుంది, చంద్రబాబు వచ్చేస్తున్నాడు భయం అవుతుంది, వీళ్ళు ఏదో చేస్తున్నారని చెప్పి అవన్నీ ఆయన ఆక్రోశం వెలగట్టాడు.
ఆ తర్వాత కాలంలో ఈ మధ్యకాలం కొంచెం సైలెంట్గా ఉంటున్నాడు ఆయన. ఎందుకు నేనైతే ఏం చూడలే ఆయన యాక్టివిటీ. హరగోపాల్ గారు నిన్న మొన్న ఎప్పుడు నిరుద్యోగుల సమస్య తరఫున మాట్లాడారని. మరి ఇవన్నీ చూస్తే మీకు పెనంలోంచి పొయ్యిలో పడలా తెలంగాణ? పడిందా లేదా? నిన్నగాక మొన్న కేసీఆర్ని తిట్టిపోసిన మేధావులు ఈరోజు వచ్చి జనం తరఫున మళ్ళీ రేవంత్ రెడ్డిని తిట్టాల్సి వస్తుందంటే, రేవంత్ రెడ్డిని సమర్థించుకోలేని స్థితిలో పడిపోయారంటే ఏమైంది? పెనం నుంచి పొయ్యిలో పడలేదా? అంటే ఏం అర్థమేమిటి అంటే రేవంత్ రెడ్డి పరిపాలన ఆయనకు గ్రిప్ దొరకలేదనా, లేకపోతే కనుక ఇంకా కొంచెం వ్యవధి చూస్తే బాగుంటుందనా, ఎట్లా అంటే నేను గ్రహించిన దానిలో పరిపాలనలో గ్రిప్ లేదు, అది నిజం. ఎందుకంటే హైదరాబాద్లో కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్, ఈ మధ్య హత్యలు జరగటం ఇట్లాంటివి చాలా రకరకాల మర్డర్లు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్, లేకపోతే ఇతరత్ర సరే కొంచెం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు ఈ డ్రగ్స్ కంట్రోల్కి, రేవ్ పార్టీలు, లేకపోతే రకరకాల పబ్బులు, వీటి మీద దాడులు, ఇవన్నీ సరే మంచి ప్రయత్నం అది, దాన్ని ఎవరు కాదనరు. ఆ డ్రగ్స్ అని కంట్రోల్ అవ్వాల్సిందే, ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఆ దిశగా కొంత ఈ హోటల్స్ మీద కల్తీ ఫుడ్ చాలా దారుణం, అది వాళ్ళు చేస్తారు, చాలా సీరియస్గా చేస్తున్నారు, చాలా సీరియస్గా చేస్తున్నాడు. అవి కాకపోతే నేను బాధ ఏంటంటే అవి చెయ్యండి, నేను సంతోషం. ఎవరికైనా ప్రజలందరికీ రోడ్ల మీద చాలామంది పాపం తింటుంటారు, లేకపోతే చిన్న చిన్న హోటళ్ళు తింటారు, లేకపోతే పెద్ద హోటళ్ళు కూడా అలాగే ఉన్నాయి కదా. అన్నిటికీ ఉన్నాయి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఆర్థికంగా జనాలకి చేయాల్సిన విషయాలు ఉన్నాయి కొన్ని. రైతులకి ఈరోజు రైతు భరోసా, అది ఇంకా నిబంధనల ఫార్మేషన్ స్టేజ్లోనే ఉన్నారు కదా. బట్టితో సబ్ కమిటీ వేసి ఇప్పుడు దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమి ఉండాలని ఇంకా 6 నెలల తర్వాత వెతికాడుతున్నారు. ఆ స్టేజ్లోనే ఉన్నారుగా. రైతు బీమా కొంత సరిగ్గా అందుతున్నట్లేదు. అలాగే రైతు రుణమాఫీ అవుద్ది అనుకుంటా, కానీ ఎంతమందికి అయిన తర్వాత మళ్ళీ ఏం ఇష్యూస్ ఉంటాయో. మీరు మొత్తం ఇప్పుడు దానిలో ఎంతమందిని కట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు మీరు. అనర్హులు అంటున్నారు. ఇది సరే, అది మంచిగా జరగాలని కోరుకుందాం. జరగకపోతే మళ్ళీ అది ఇష్యూయే కదా. నిరుద్యోగుల సమస్య, నిరుద్యోగులకు ఉద్యోగాలు, మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఏమున్నాయి? ఇప్పుడు ఏమీ లేవు. ఇప్పుడు దాకా 30,000 ఉద్యోగాలు ఏదైతే కేసీఆర్ పరీక్ష పెట్టి ఇంటర్వ్యూకి చేసిన ఉద్యోగాలు మీరు కాల్ లెటర్ ఇచ్చి, మామూలు జాయినింగ్ లెటర్ ఇచ్చి, అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి అది నాదంటున్నారు. అవి అందరికీ తెలిసిపోతున్నాయి కదా. అంటే ఎకనామిక్గా డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి, అక్కడ మీరు ఖర్చు పెట్టాలి. అంటే జనాలకు డబ్బులు, జన సంక్షేమానికి పెట్టాల్సిన డబ్బుల ఖర్చులు పెట్టటంలా.